హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు నేను పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం అనేసి ముందు రోజు నైటే 1 గ్లాసు బియ్యము, 2 గ్లాసులు పెసర్లు నానబెట్టేసుకున్నానండి. ఇవి మొత్తం ఓవర్ నైట్ నానటం వల్ల చూసారా ఇలా తుంచితే తునిగిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 4 వరకు పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని దోసపిండి అయితే ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చూసారా, ఇలాగా కొంచెం థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ ఫుల్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్యాన్ కొంచెం హీట్ తగ్గుతుంది. దోశలు వేసే గరిటెకి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు పెసరపిండి వేసుకొని ఇందులో రౌండ్గా దోశలాగా వేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేసుకోవాలండి, లేదంటే నీట్గా రావు, మొత్తం గరిటెకే అంటుకొని వస్తాయి. చూసారా, ఇలా వేయడం వల్ల రౌండ్గా ఎక్కడ గరిటెకి అంటుకోకుండా వస్తున్నాయి. పెసరట్టు వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలండి. ఆనియన్ వేయడం అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా అంచుల వెంబడి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే నీట్గా లేస్తుంది. ఇప్పుడు వాటిపైన కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఆనియన్స్ అనేవి అతుక్కుంటాయండి పెసరట్టుకి. ఇలా చేయడం వల్ల మనం అటుపక్కకి తిప్పుకున్నప్పుడు ఆనియన్స్ పడిపోకుండా ఉంటాయి. తర్వాత ఒక సైడ్ కాలిన తరువాత ఇలా మెల్లగా అటువైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కాలిందో ఇటు సైడ్ కూడా. ఇప్పుడు అటువైపు కూడా కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే, ఇంకా మిగిలిన పెసరట్లు కూడా ఇలాగే వేసుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే పెసరట్టు రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.